నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో. పవన్ కు అడుగడుగునా నీరాజనాలు పలికిన కూటమి పార్టీ శ్రేణులు, అభిమానుల ఆనంద కేళీల మధ్య జనసేనాని అభివాదం చేసుకుంటూ ముందుకు సాగిన వైనం. ఏపీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దేవాలయాలపై దాడులు జరిగాయి, ఉత్సవమూర్తుల విగ్రహాలు ఎత్తుకెళ్లారని ఆరోపణ. ఏదన్నా మాట్లాడితే ఎమ్మెల్యేలు బెదిరిస్తారని, ఈ కంటికి దెబ్బ తగిలితే మరో కంటికి ప్లాస్టర్ వేసుకునే వ్యక్తులు ఉన్నారని విమర్శ. ఏపీలో ఈ 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 4 ఏళ్లలో అభివృద్ధి ఏంటో చూపించామని స్పష్టీకరణ. వైసీపీ రాక్షస ప్రభుత్వానికి ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపు. రాబోయే ఎన్నికల్లో అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని వెల్లడి. జనసేనాని పవన్ కళ్యాణ్ కు విజయవాడ నగరంలో అడుగడుగునా తేదేపా, జనసేన, భాజపా శ్రేణులు నీరాజనం పలికాయి. పవన్ రాకతో జిల్లాల్లోని ఎన్డీఏ కూటమి శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. విజయవాడ తూర్పులోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నుంచి గురువారం రాత్రి 7 గంటలకు ఆరంభమైన రోడ్ షో మధ్య నియోజకవర్గం మీదుగా పశ్చిమంలోకి ప్రవేశించింది. పంజా సెంటర్ వరకు 3.5 కిలోమీటర్లు సాగిన యాత్రకు అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. 2 గంటలకు పైగా యాత్ర సాగింది. రోడ్ షోకి 3 నియోజకవర్గాల నుంచి తేదేపా, జనసేన, భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేకంగా మెట్రో దగ్గర జనసేనాన్ని చేరుకోగానే జన సైనికులతో రోడ్ షో జనసంద్రాన్ని తలపించింది. ఫ్రెండ్లీ సేవా యూత్ ఆధ్వర్యంలో అభిమానుల ఆనంద కేళీల మధ్య జనసేనాని అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను ఒకడికి చిత్తం అంటాం ఎరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చెయ్యదు. నేనంతా కలిపి ఒక పిడికిడి మట్టే కావచ్చు, కానీ మనం చెయ్యెత్తితే ఒక దేశపు జెండా గుణంత పొగరుంది. ఏపీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దేవాలయాలపై దాడులు జరిగాయి, ఉత్సవమూర్తులు విగ్రహాలు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. ఏదన్నా మాట్లాడితే ఎమ్మెల్యేలు బెదిరిస్తారు, ఈ కంటికి దెబ్బ తగిలితే మరో కంటికి ప్లాస్టర్ వేసుకునే వ్యక్తులు ఉన్నారని విమర్శలు గుప్పించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభైరి సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ప్రారంభంలో టీడీపీ నేత వంగవీటి రాధా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాజకీయాలపై అలిగిన వ్యక్తిని మొట్టమొదటిగా నేను ఈయనలోనే చూస్తున్నా. అనేక పర్యాయాలు గడ్డం పట్టుకుని బతిమలాడాను. రానా రామ్మ అని బతిమాలితే అసలు మాట వినడే. నా పార్టీలోకి రాకపోయినా కనీసం నువ్వు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండు. విజయవాడ ప్రజలకు నువ్వు అవసరం. నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పాను. ఏదైతేనేం ఈ రోజు జూలు దులుపుకొని బయటకు వచ్చాడు. ఇవాళ కూడా వారాహి వాహనం కింద దాక్కున్నాడు. వీల్లేదు, నువ్వు బయటకు రావాల్సిందే. విజయవాడ ప్రజలకు నువ్వు కనిపించాల్సిందే అని వేదికపైకి లాక్కొచ్చాను. రాధాకు సోదరుడు వంగవీటి రంగాకి నా హృదయపూర్వక నమస్కారాలు. వ్యక్తులు చాలా అవసరం మనకు. బలమైన నాయకుల సమూహాలు కావాలని వ్యాఖ్యానించారు. వాస్తవానికి విజయవాడ వెస్ట్ జనసేన సీటు, కానీ బీజేపీ అధినాయకత్వం నన్ను ఒక మాట అడిగింది, అందుకే ఒప్పుకోవాల్సి వచ్చిందన్నారు. ఏపీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి, దేవాలయాలపై దాడులు జరిగాయి, ఉత్సవమూర్తుల విగ్రహాలు ఎత్తుకెళ్లారు. ఏదన్నా మాట్లాడితే ఎమ్మెల్యేలు బెదిరిస్తారు, ఈ కంటికి దెబ్బ తగిలితే మరో కంటికి ప్లాస్టర్ వేసుకునే వ్యక్తులు ఉన్నారని అన్నారు. వాళ్ళ నాయకుడి తలకు రాయి తగిలిందంట. ఆ రాయి ఏంటో గాని తల చుట్టూ 360 డిగ్రీలు తిరిగి ఇటు తగిలిందంట. దానికి ఆయన ఎంతో బాధపడిపోతున్నారు. ఆయన నటనతో పోల్చితే నేను సినిమాల్లో కూడా అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వలేను, అది ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అంటూ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. నన్ను అధినాయకత్వం ఒకటి అడిగాను ఇన్ని సంవత్సరాల నుంచి. 2014లో ఆ రోజున జనసేన, టీడీపీ
జనసేన భారతీయ జనతా పార్టీ ఎలా కలిసి వెళ్ళినాయో అరాచక పాలన అయిపోయింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లే రథాలు వెండి సింహాలు పోతే కాల్మనీలో కూర్చొని అరెస్ట్ అయిన వ్యక్తుల్ని దుర్గాదేవి గుడికి చైర్మన్ గా పెట్టారు. ఏదైనా మాట్లాడితే బెదిరిస్తారు. ఉన్న ఎమ్మెల్యే బెదిరిస్తాడు. ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి ప్లాస్టర్ వేసుకునే వ్యక్తులు మనకి వాళ్ళ నాటకాలకి ఒకటో రెండో వాళ్ళ నాయకుడికి దెబ్బ తగిలితే ఆ రాయి అంటే విచిత్రంగా ఇటు పడితే ఈయనకెళ్ళి అది ఇటు తిరిగి అటు తిరిగి 360 డిగ్రీ తిరిగి ఇటు తగిలిందంట. దానికి పాపం చాలా బాధపడుతున్నారు. ఇలా కన్ను కొడితే ఇలా చాలా పెడితే నేను సినిమాలో కూడా అంత నటన నా వల్ల కాదు. నేను అంత పెర్ఫార్మెన్స్ నేను ఇవ్వలేదు. కానీ ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్ మీరు నిజంగా అభివృద్ధి చేసి ఇందాక మనం కూర్చోబెట్టి మనం రోడ్ షో చేస్తూ ఉంటే ఒకటే అనిపించింది, ఎంత దుర్గంధం ఉంది మన డ్రైనేజ్ వ్యవస్థలో, అంత దుర్గంధం ఉంది. రోజు నేను ఒక్కసారి రావడానికి అంత దుర్గంధాన్ని అనుభవిస్తూ ఉంటే రోడ్డు సైడ్ షాపులుండి తినుబండారాల కేంద్రాలుండి ఎలా దుర్గంధంలో మన విజయవాడ ముఖ్యంగా మనకి నియోజకవర్గాలు ఇబ్బందిగా ఉంటాయని నాకు బాధిస్తుంది. నేను మీకు మాటిస్తున్నాను, కూటమి ప్రభుత్వం రాగానే మన డ్రైనేజ్ ఫెసిలిటీని అన్నిటినీ బాగు చేసే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చూడటానికి అల్లంత దూరాన మనకి కొండల మీద ఉన్నాయి, చూడటానికి చాలా అద్భుతంగా ఉంది చూడటానికి నైట్ టైం. కానీ లోపలికి వెళ్తే ఎంత బాధ ఉంటుందో, రోడ్లు ఉండవు, వ్యవస్థలు సరిగ్గా ఉండవు. అలాంటిది ప్రత్యేకించి కొండల మీద ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది, ఆరోగ్య సమస్య. చాలా మందికి పక్షవాతం వస్తూ ఉంది. నేను మీకు మాటిస్తున్నాను, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అన్నదమ్ములందరికీ ఆ ఏదైతే ఉద్దానం లాంటి సమస్య ఏదైతే ఉందో, మనకి ఉద్దానంలో కిడ్నీ సమస్య, మన పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న అందరికీ ప్రత్యేకించి పక్షవాతం వస్తుంది. దాని మీద దృష్టిలో ఉంది నాకు. దాని మీద నేను సరైన ఆరోగ్యకరంగా దాన్ని రీసెర్చ్ చేయాలి. దాన్ని ఎందుకు ప్రత్యేకంగా వస్తున్నాయి దాని మీద గుర్తించి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మీరు ఆరోగ్యంగా ఉండేలాగా మేమందరం కృషి చేస్తాం. మీకు విజయవాడ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ మన అమ్మిశెట్టి వాసు ఉన్నారు. అతను ఎలాంటి పుట్టినరోజు జరుపుకుంటే మొత్తం విజయవాడ అంతా కదిలి వచ్చేస్తుంది. నా ముందు చాలా మర్యాదగా ఉంటాడు, దూరంగా తిరుగుతుంటాడు. కానీ లోపల ఒక టన్ను శక్తి ఉన్నవాడు, టన్నుల శక్తి, అగ్నిగోళం పెరుగుతూ ఉంటుంది. అమ్మిశెట్టి వాసుకి నిలబడే నాయకుడు. భవిష్యత్తులో విజయవాడకి బలంగా ఉండే జనసేన నాయకుల్లో బలమైన వ్యక్తి. ఈస్ట్ లో బాధ్యతలు అప్పగిస్తే గద్దె రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, వారి కోసం వాసు మనం ఆయనకి ఇవ్వాలి అంటే ఒక్క మాట మాట్లాడలా. ఏపీలో ఈ 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విపక్షాలు చేస్తున్న విమర్శలపైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ద్వారా వివరణ ఇచ్చారు. ఈ 4 ఏళ్ల 10 నెలల సమయంలో పైనీర్ అల్యూమినియం, అపోలో ట్రైడ్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, గాయత్రి వంటి భారీ పరిశ్రమలు వచ్చాయని, ఇవన్నీ 1000 కోట్లు 2000 కోట్లకు పైబడి పెట్టుబడులు పెట్టిన సంస్థలని వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కర్నూలు ఎయిర్పోర్ట్, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, ఇదంతా మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. సంక్షేమ రంగంలో గానీ అభివృద్ధి పరంగా గానీ ఎలా అభివృద్ధి చెందింది ఎప్పటికప్పుడు చెప్తూనే వస్తున్నాం. ప్రజల దృష్టిలో కూడా ఉంది. అసలు ఇక్కడ ఏమీ జరగలేదు, సంక్షేమము లేదు, అభివృద్ధి లేదు. సంక్షేమం ఉంటే అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేసినారు, ఒక్కొక్కసారి అది ఏమీ లేదంటారు, లేదా సంక్షేమం కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఇంకోసారి. చంద్రబాబు నాయుడు గాని ఆయన అధ్యక్షుడుగా ఉన్న ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ గాని ఆయన మిత్రుడు గాని ఇంతకాలం చెప్తూ వచ్చారు. సో దాని కల్మినేషన్ పరాకాష్ట ఎన్నికల ప్రచారం అయిపోయింది. మా వైపు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 2 నెలలుగా దాదాపు రాష్ట్రమంతా పర్యటిస్తూ ఏం చేశారు చెప్తూ, మీకు మంచి జరిగి ఉంటేనే, జరిగిందని భావిస్తేనే మళ్ళీ మీ దీవెనలు ఇవ్వండి అని ఆయన అడుగుతున్నారు.
గత 5 ఏళ్లుగా వేధించిన వైసీపీ రాక్షస ప్రభుత్వానికి ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ అరాచక ప్రభుత్వం ప్రజలను ఎన్నో కష్టాలకు గురిచేసిందన్నారు. స్వేచ్ఛ స్వాతంత్రాలు ఓటుతోనే వస్తాయి. అందరూ కలిసి రాబోయే ఎన్నికల్లో అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం కురుగల్లులో నిర్వహించిన టీడీపీ రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరూ భయపడుతూ బతకూడదు. గత 5 ఏళ్లుగా వేధించిన వైసీపీ రాక్షస ప్రభుత్వానికి ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు మహిళలంతా నాకు అండగా నిలిచారు. వారి స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా నిజం గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహించాను. ఈ అరాచక ప్రభుత్వం ప్రజలను ఎన్నో కష్టాలకు గురిచేసింది. స్వేచ్ఛ స్వాతంత్రాలు ఓటుతోనే వస్తాయి. అందరం కలిసి రాబోయే ఎన్నికల్లో అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. గత 5 ఏళ్లలో ఎంతో మంది కార్యకర్తలు తమ జీవితాన్ని త్యాగం చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. కొందరు నాయకులు వెళ్లిపోయినా కేడర్ వెన్నంటి మమ్మల్ని ముందుకు నడిపించారు. వారి కష్టాన్ని మర్చిపోం. వారందరినీ కన్నబిడ్డల్లా చూసుకునే బాధ్యత తనదని చెప్పారు. ఇక్కడికి వచ్చిన మంగళగిరి కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే మహిళా శక్తికి స్పెషల్ నమస్కారాలు మీ అందరికీ. ఎందుకంటే నేను ఎప్పుడు మర్చిపోను మహిళలు, స్త్రీ. ఎప్పుడు నేను బయటికి రాని 53 రోజులు మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎట్లా బయటకు వచ్చి మీరు పోరాడారో అది నా జీవితంలో కూడా నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం. మిమ్మల్ని చూసి ఆ స్ఫూర్తితో నిజం గెలవాలి అనే ఆ ప్రోగ్రాం నేను ముందుకి తీసుకెళ్లాను. ముందల నా స్పెషల్ ధన్యవాదాలు స్త్రీలకి. తర్వాత నా తెలుగుదేశం నా బిడ్డలు, తెలుగుదేశం బిడ్డలు, కార్యకర్తలు, వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎందుకంటే వాళ్ళు ప్రతి అడుక్కి వాళ్ళే నన్ను కాపాడారు, నన్ను ముందుకి తీసుకెళ్లారు. అది నాకు కార్యకర్తల మీద గాని, మహిళల మీద గాని, ప్రజల మీద గాని. అదే కాకుండా నా నిజం గెలవాలి అనే యాత్రలో నేను వెళ్ళేటప్పుడు ప్రజలు పడే అవస్థలు, ఎస్పెషల్లీ మన కార్యకర్తలు చాలా ఎదుర్కొన్నారు. వాళ్ళ జీవితాల్లో చాలా మంది వాళ్ళ జీవితాలను కూడా త్యాగం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ కి, మన తెలుగుదేశం జెండాకి, మన తెలుగుదేశం పార్టీకి. వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోను. అందుకే నిజం గెలవాలి అనే ప్రోగ్రాం అయిపోయినా కూడా నేను ఇట్లా నుంచున్నానంటే మీరు పడే అవస్థలు చూసి నేను కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారి అమ్మ గాని నేను ఇక్కడ నుంచోట్లేదు. నేను మీలో ఒక స్త్రీగా ఇక్కడ నుంచుని నాకు నా కళ్ళారా చూశాను గనక మీరందరూ పడే బాధ. అందుకే నేను ఇవాళ ఇక్కడ నుంచుని ఎప్పుడు మాట్లాడలేని ఆ ధైర్యం కూడా మీ అందరి నుంచే వచ్చింది నాకు. మన పడే అవస్థలు చూసి మనం ఇంకా పడింది చాలు, మీ అందరూ లేచి మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి. మనం ఒక్కళ్ళు కింద భయపడతా బ్రతకూడదు. అదే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరి నుంచి. అది సాధ్యం. దేంతో అమ్మ మనకి ఇది సాధ్యం? మన స్వాతంత్రం, మన స్వేచ్ఛ ఎట్లా సాధ్యం చెప్పాలి మీరు? ఎస్, మీ ఓటుతో మీరు మీ స్వాతంత్రం మీరు తీసుకురావాలి. వైసీపీ మాయమాటలు నమ్మవద్దని ప్రజలకు మంగళగిరి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. మన భవిష్యత్ కాదు, మన పిల్లల భవిష్యత్తు ఓటుపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఏదో డబ్బులు ఇస్తున్నారని ఒక్కసారి ఏమరపాటుగా ఉంటే నష్టపోయేది ప్రజలేనన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో నేడు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రసంగిస్తూ వైసీపీ మాయమాటలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన భవిష్యత్ కాదు, మన పిల్లల భవిష్యత్ ఓటుపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఏదో డబ్బులు ఇస్తున్నారని ఒక్కసారి ఏమరపాటుగా ఉంటే నష్టపోయేది ప్రజలేనని అన్నారు. ఈ ప్రభుత్వ పాలన కారణంగా ఇప్పటి వరకు దాదాపు 4 సంవత్సరాల 11 నెలలు ఇబ్బంది పడ్డామని తెలిపారు. ఇంకెన్నాళ్ళని ఇబ్బంది పడతాం, అప్పుడు ఒక్క అవకాశం అన్నాడు. అందరికీ ముద్దులు పెట్టాడు, ఇప్పుడు అందరినీ గుద్దుతున్నాడు. దయచేసి ఆ మాయమాటలు విశ్వసించవద్దు. వారిచ్చే డబ్బులను కూడా నమ్మొద్దు. తీసుకోండి, ఓటు మాత్రం టీడీపీకే వేయండి. నేనొక యువకుణ్ణి, ఉత్సాహవంతుణ్ణి. మంగళగిరి నియోజకవర్గంలో పనిచేయటానికి వచ్చాను. నా తెల్లగడ్డం చూసి ముసలోణ్ణి అనుకోవద్దమ్మా. కరకట్ట కమల్ హాసన్లా రంగేయడం తెలియదు తల్లి, నాకు పని చేయడానికి వచ్చానని అన్నారు. కుప్పంలో ఎక్కువ మెజారిటీ వస్తుందా, మంగళగిరిలో ఎక్కువ మెజారిటీ వస్తుందా తేల్చుకుందని వచ్చారు. కుటుంబంలో కూడా యుద్ధం జరుగుతుంది. మామగారు అత్తగారేమో హిందూపూర్. ప్లీజ్ నాన్న. మామగారు అత్తగారేమో హిందూపూర్, నాన్న అమ్మగారేమో అక్కడ కుప్పం, బ్రహ్మనేనేమో మంగళగిరి. ఈ యుద్ధం ఏంటంటే ఈ 3 నియోజకవర్గాలు ఎవరు ఎక్కువ మెజారిటీ వస్తుంది. ఏం తల్లి చెప్పండి గట్టిగా, ఏ నియోజకవర్గం వస్తుంది? ఈ రోజు నేను కొరవేల గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఇంతకన్నా స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ పేరు నా ఉదయపూర్ నమస్కారాలు. తల్లి ఇప్పుడే కాదు, గతంలో 2-3 సార్లు వచ్చినా, ఎప్పుడు వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారు. ఆ రోజు ఊర్లో మొత్తం పాదయాత్ర చేసినప్పుడు నాతో కలిసి నడిచారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. అన్నా 2019లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ మిమ్మల్ని నించిన ఆనాడు మీరు ఎదుర్కొంటే సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమైన ఎన్నికలు అయిపోయినాయి. 5,350 ఓట్లతో ఓడిపోతాయి. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ 2వ రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. 8% మంగళగిరి ప్రజలు సేవ చేయాలా, 5 సంవత్సరాల తర్వాత మంగళగిరి ప్రజలు మనసు గెలుచుకోవాలని పని మొదలెట్టా. తల్లి మీకోసం 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను తల్లి. ఇప్పుడు మా అమ్మ పోటీ పడుతుంది, మంగళగిరిలోనేనా కుప్పంలో చేయాలని అడుగుతుంది. తగ్గేదే లేదని చెప్పా. అంతే తగ్గేదే లేదు. మా 29 కార్యక్రమాలు చేశాం తల్లి. మీకు తెలుసు, దారి పొరుగులో మనం వేసిన సిమెంట్ పనులు ఉన్నాయి, దారి పొరుగులో మనం ఇచ్చిన తోటల పనులు ఉన్నాయి. ఊర్లో పెళ్లి పెడితే గౌరవంగా బట్టలు పెట్టాం. ఊర్లో ఎవరిలో చనిపోతే మట్టి ఖర్చులు కూడా సహాయం చేశాం. అంటే సొంత కుటుంబ సభ్యులకి ఎలా ఆదరిస్తానో, ఎలా చూసుకుంటానో అదే విధంగా మంగళగిరి ప్రజల్ని మేము చూసుకున్నాం. తల్లి గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలకు అవకాశం ఇచ్చారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పర్యటన సందర్భంగా నిన్న సాయంత్రం 44వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి సురేష్ ఆధ్వర్యంలో చెరువు సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి సితారా సెంటర్, చిట్టినగర్, ఆంజనేయ వాగ్, నెహ్రూ బొమ్మ సెంటర్, పంజా సెంటర్ లో ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. పెద్ద మొత్తంలో మహిళలు, యువకులు ఎంతో మంది ఈ ర్యాలీ పాల్గొని పవన్ కళ్యాణ్ సభాస్థలికి చేరుకోవటం జరిగిందని తెలిపారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పశ్చిమ నియోజకవర్గం నుండి సుజనా చౌదరి కమలం గుర్తుపైన, విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్నీని ఎన్నికల గుర్తు సైకిల్ పై ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా పాల్గొని జై పవన్, జై జై పవన్ అనే నినాదాలతో నగర పురోవీధులు మారుమ్రోగాయి.
ఈరోజు కూటమి అభ్యర్థులు గెలుపు కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో రోడ్డు షో చేసుకుంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి గెలుపును ఆకాంక్షిస్తూ ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సభకి పెద్ద ఎత్తున 44వ డివిజన్ నుంచి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున మేమందరం కూడా ర్యాలీగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఒక గొప్ప నాయకుడిని మేము జనసేన పార్టీ అధినేత మా నాయకుడు అని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే అంత మంచి మనిషి, రాష్ట్రం కోసం సీట్లు తగ్గించుకొని రాష్ట్రం బాగుండాలని చెప్పి కూటమికి శ్రీకారం చుట్టిన ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహానుభావుడనే చెప్పొచ్చు. దేవుడితో సమానంగా మేమందరం కూడా కొలుస్తాం. ఈ రోజుల్లో ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, కానీ భిన్నంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే ఒక గొప్ప మనిషి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన అడుగుజాడల్లో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీరమణులు ఎప్పుడు నడుస్తారు. అలాగే 44వ డివిజన్లో ఈరోజు మీరు చూడొచ్చు పెద్ద ఎత్తున జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా, అలాగే కూటమి నాయకులకి సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ కూడా కదిలి వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే ఇంకో విషయం తెలియజేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలియగానే జనసేనలోంచి వైసీపీలోకి వెళ్ళిన మా ఒక చెప్పడానికి కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది. పోతున్న వెంకట మహేష్ గారు మీరు ఇష్టానుసారం నోరు పడేసుకుంటున్నారు. ఎందుకు మిమ్మల్ని చూస్తుంటే బాధపడాలో జాలి పడాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఒక ప్రెస్ మీట్లకు మిమ్మల్ని పరిమితం చేశారు. జనసేన పార్టీలో ఉన్నప్పుడు మీరంతా ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అని ఒక జన సైనికులు మీ అందరు నడిచి ఆ రోజు మీరు ఒక నాయకుడిలాగా ఉన్నారు. కానీ ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టడానికే మిమ్మల్ని పరిమితం చేసినందుకు చాలా బాధపడుతున్నాం మేమైతే. 130 సార్లు బటన్ నొక్కానని ఒక సింహం పిచ్చిపట్టి తిరుగుతుంది. ఆ సింహానికి విశ్రాంతినిద్దాం, మన కూటమి అభ్యర్థులందరినీ గెలిపించుకుందామని టీడీపీ నాయకులు వంగవీటి రాధా అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సభకు టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కూడా హాజరయ్యారు. సొంత గడ్డ విజయవాడలో జరుగుతున్న సభ కావటంతో జనాల్లో ఆయన క్రేజ్ మామూలుగా లేదు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలిచి మరీ రాధాకు మైక్ అందించారు. దాంతో సభకు హాజరైన ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. రాధా తన ప్రసంగాన్ని నేరుగా ముఖ్యమంత్రిని విమర్శించడంతో మొదలుపెట్టారు. సింహాలు, పులులు అడవుల్లో ఉండాలి, మనకు కావాల్సింది ప్రజానాయకులని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ 59 నెలల నుంచి 130 సార్లు బటన్ నొక్కాను చెప్పని అరుచుకుంటూ ఒక సింహం పిచ్చి పట్టి తిరుగుతుంది. ఆ సింహంకి విశ్రాంతి ఇద్దాం, మనందరూ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సింహాలు, పుల్లు అడవుల్లో ఉండాలి, మనకు కావాల్సింది ప్రజల నాయకులు అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జగన్ రెడ్డి గారు బటన్ నొక్కాను సంక్షేమం అందజేశారని చెప్పి అంటున్నారు. అయ్యా మీరెంత నొక్కేశారో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు తగ్గారని చెప్పని అంటా ఉన్నారు. ఎక్కడ తగ్గారని చెప్పని అంటున్నాం మేము. ఒక పిలిపిస్తే జనసేన అని ఒక పిలిపిస్తే జన సైనికులు 175 నియోజకవర్గాలు అండగా నిలిచారు. అది జనసేనానికి ఉన్న బలం. ఇది ఇవాళ పార్టీల కూటమి కాదు, ఇది ఒక ప్రజా కూటమి. ఇది మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తే తప్ప భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్పని కోరుకుంటూ, పెద్దలు విచ్చేశారు. ఇవాళ మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మా నాయకులు కీర్తిశేషులు రంగా గారు ఇచ్చిన స్ఫూర్తి, చేయి కలుపు, చేయి జారది గెలుపు అనే పిలుపుతోటి తప్పకుండా జగన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, పులివెందల పీకేనా, పులివెందల పిఠాపురం కుప్పమా,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు రాష్ట్రంలో పెద్దపీట వేశారని వైసీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి నూరుద్దీన్ అన్నారు. 4% రిజర్వేషన్ తొలగించానని కర్నూలు సభలో జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. ముస్లిం మైనార్టీలను మొదటి నుండి దగా చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. నగరంలోని వైసీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి నూరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అంటూ సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ముస్లిం మైనార్టీలను బీజేపీ అభద్రత భావనలోకి నెట్టేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం 4% రిజర్వేషన్ తొలగిస్తుందని టీడీపీ విషం కక్కడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీలపై చిత్తశుద్ధితో కర్నూలు సభలో జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారని 4% రిజర్వేషన్ తొలగించనని చెప్పారని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముస్లిం నమ్మకాలను పొందలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని అన్నారు. సీఎం జగన్ పాలనలో ఎంత లబ్ధి చేకూరింది ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పారు. ముస్లింలకు మేలు చేసింది ఎవరనేది ప్రజలే ఆలోచన చేయాలన్నారు. జగన్ రిజర్వేషన్ కు మద్దతు పలికారని, హామీలతో కూడిన మేనిఫెస్టోతో మాయ చేసిన ఘనత చంద్రబాబుది అని విమర్శించారు. నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు జగన్ రాష్ట్రానికి అందిస్తున్నారని, దొంగ హామీలు ఇవ్వను అని చెప్పే దమ్మున్న నాయకుడు జగన్ అని కొనియాడారు. దొంగ హామీలు, గాలి మాటలతో కూటమి అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. సూపర్ 6 అంటే తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టింది చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. జనసేన పవన్ కళ్యాణ్ సీఎం కాదు కదా, ఎమ్మెల్యేగా, వార్డ్ నెంబర్ గా కూడా గెలవలేడని అన్నారు. ఓటుతో అందరికీ బుద్ధి చెప్పాలని, జగన్ ను మరలా ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ముస్లిం మైనార్టీలు ఆలోచించాలని అన్నారు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేకించి రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలను అభద్రతా భావంలోకి నెట్టివేసేటట్లుగా ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ఉన్నటువంటి అగ్ర నాయకత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు కానీ ఏదైతే 4% రిజర్వేషన్ మేము తొలగించేస్తాం, సిఏఏని తీసుకొస్తాం, ఎన్ఆర్సీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేశాం అని ఏదైతే నిత్యం ముస్లిం మైనార్టీలపై విషం కక్కుతున్న సందర్భంలో 4% రిజర్వేషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదు. 4% రిజర్వేషన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉండి తీరాలి అని చెప్పి మరొకసారి బలంగా ముస్లిం మైనార్టీలపై తనకున్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఈరోజు కర్నూలు సభలో చూడటం జరిగింది. దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన పట్ల ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారని, ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఓటమి ఖాయమని ఎన్టీఆర్ జిల్లా బ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీ పత్తిరి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి వారికి అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రాహ్మణ సంఘ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, సెంటర్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడం ఖాయమని తెలిపారు. ఈ రాష్ట్రంలో కూటమి పార్టీ అభ్యర్థులకు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నరేంద్ర మోడీ గారు విజయవాడకి రావడం జరిగింది రోడ్ షో. ఈ కూటమిలో ఎన్డీఏ భాగంతో నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారితోనూ చంద్రబాబు గారితో కలవటం జరిగింది. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారికి గ్రాఫ్ పడిపోయింది. 100% ఎన్డీఏ ఫామ్ అవ్వదని జనాలందరూ ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఆ ఉన్న కాస్త కోస్త గ్రాఫ్ చంద్రబాబు గారితో కలవటంతో ఆ ఉన్న గ్రాఫ్ కూడా పడిపోయింది. ఎందుకంటే 2014లో నరేంద్ర మోడీ గారు మట్టి నీరు తీసుకొచ్చారు రాష్ట్రానికి. ఏం చేశారనేది అందరికీ తెలుసు. వీళ్ళకి అవసరమైనప్పుడు కలుస్తారు, అవసరం లేనప్పుడు విడిపోతారు. ఒక మనిషి మీద యుద్ధం చేయడానికి కానీ వ్యతిరేకించడానికి ఇన్ని శక్తులు కలవాలా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, సాక్షాత్ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఎంతమంది కలిసినా 100% ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ని కోరుకుంటున్నారు. 100% జగన్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట ఏ రోజున మాట తప్పలేదు. బికాజ్ ఆఫ్ నవరత్నాలు అన్నారు, నవరత్నాలు ఇచ్చారు. లాస్ట్
ఈ 5 ఇయర్స్ జగన్ గారి పాలనలో 2 ఏళ్ళు కరోనా టైంలో ప్రతి పేదవాడు తిండికి మందుకి అల్లాడి పడిపోతున్నారు. మందు మీన్స్ మెడిసిన్, ఒంటి దవా. ఆ మెడిసిన్కి ఇబ్బంది పడే టైంలో కూడా జగన్ గారు ప్రతి ఒక్క పేదవాడికి కరోనా కిట్లు, ఆయన ఇచ్చే పథకాలు ఏది ఆపకుండా చేశారు. ఇవన్నీ పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఒక్క ఆడబడుచులు అందరూ గుర్తుపెట్టుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో. పవన్ కు అడుగడుగునా నీరాజనాలు పలికిన కూటమి పార్టీ శ్రేణులు, అభిమానుల ఆనంద కేలీల మధ్య జనసేనాని అభివాదం చేసుకుంటూ ముందుకు సాగిన వైనం. ఏపీలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దేవాలయాలపై దాడులు జరిగాయి, ఉత్సవమూర్తుల విగ్రహాలు ఎత్తుకెళ్లారని ఆరోపణ. ఏదన్నా మాట్లాడితే ఎమ్మెల్యేలు బెదిరిస్తారని, ఈ కంటికి దెబ్బ తగిలితే మరో కంటికి ప్లాస్టర్ వేసుకునే వ్యక్తులు ఉన్నారని విమర్శ. ఏపీలో ఈ 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 4 ఏళ్లలో అభివృద్ధి ఏంటో చూపించామని స్పష్టీకరణ. వైసీపీ రాక్షస ప్రభుత్వానికి ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపు. రాబోయే ఎన్నికల్లో అరాచక ప్రభుత్వాన్ని సాగనంపి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.